ఇంతటితో నేహా సంజుల ప్రేమ కథ అంతా ముగిసిపోయింది. సుష్మా, కూతురుపై చెయ్యెత్తే పాపం నాతో చేయించింది, కానీ దీన్ని బయటికి గింతేసే మహాపాపం నేను చేయను. ఇక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ పాత సామాన్లలాగా దేనికి పనికిరాని వస్తువులా ఉండాలి. మీరు చెప్పింది నిజమే. ఇప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంటుంది, కానీ దీనితో మనకి ఎలాంటి బంధం ఉండదు. మీ కోరిక తీరినందుకు కంగ్రాట్స్ తాయి గారు. మీరు అసలు ఊహించి కూడా ఉండరు, అంతకంటే పెద్ద రచ్చే జరిగింది ఇక్కడ. నేహాకి ఎవ్వరూ మిగల్లేదు. ఇక మీరు హాయిగా ఎంజాయ్ చేయండి, ఇంకా దేవుడికి మొక్కుకోండి. జై శ్రీరామ్. నేహా, నేహా, నువ్వు అసలేం బాధపడకు, అంతా బాగుంటుంది. అది ఏమైంది ఇప్పుడు? మీ అమ్మ నాన్న కొంచెం కోపంలో ఉన్నారు. నేను మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తాను. నేహా, నీ నాన్నని నిన్ను కలిపేదాకా నిద్రపోను, ప్రామిస్ చేస్తున్నా నేహా. అరే వా, ఇవాళ మేడం గారు స్వీట్ పాన్ తిన్నారు. మీరు ఫుల్ ఖుషీగా ఉన్నప్పుడే కదా ఇలాంటి సీన్లు కనిపిస్తాయి. ఈరోజు ఏదైనా విశేషం ఉందా? ఈరోజు మన కొడుకుల జీవితాలపై కమ్ముకున్న ఈ గ్రహణాన్ని శాశ్వతంగా వదిలించేశాను. నేహా శర్మ అనే జలగ నా కొడుకులకి పట్టింది కదా, దాని మీద కొంచెం ఉప్పు వేశాను. ఇక అది విలవిలలాడిపోయి గిజగిజలాడి పూర్తిగా నాశనమవుతుంది. నాకు దూరంగా ఉండు, నాకు దూరంగా ఉండు. నేను నిన్ను ఇంకా ఇప్పుడు కలవను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. కూల్ అవ్వు, నా మాట విను. వినను. వెళ్ళు, వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకా ఎప్పుడు రావద్దు, అస్సలు రావద్దు. నేహా, నువ్వు టెన్షన్లో ఉన్నావని తెలుసు, కానీ అంతా బాగుంటుంది. అసలేమీ బాగుండదు. అంత నాశనం చేసావు, మొత్తం చెరగొట్టావు. మీకు తెలుసా అసలు లోపల విభోర్ అన్నయ్య పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు, నా గురించి కాదు. ఈరోజు నువ్వు నన్ను మా నాన్నకి దూరం చేసేసావు. నీ వల్లే ఈరోజు మా ఇద్దరి బంధం తెగిపోయింది. అసలు నువ్వు ఇంత పెద్ద మూర్ఖుడు ఎలా అయ్యావు? ఒకవేళ నా పెళ్లి సంబంధం గురించి నీకు తెలిసినా సరే నాకు ఫోన్ చేయాలి కదా, అంతేకాని ఇంటికి వచ్చి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? నా వల్ల తప్పయింది, నన్ను క్షమించు. నిజంగా సారీ. నేను అనుకున్నాను. నీ సారీ నాకొద్దు. అసలు నీ ప్రేమే నాకొద్దు.
ఇప్పుడు నా మాట జాగ్రత్తగా విను సంజయ్ త్రిపాఠి. మా నాన్న దృష్టిలో ఈ రోజు నేను ఎలాగైతే చనిపోయాను అలాగే ఇవాళే ఇప్పుడే ఈ నిమిషం నుండే నా దృష్టిలో నువ్వు చనిపోయావు. నేహా సంజుల బంధానికి ఈ రోజు నేను అంత్యక్రియలు చేస్తున్నాను. శుద్ధి చేసుకోవాలి కదా. నేహా, నా ప్రేమ నిజం. నాకు వేరే ఉద్దేశం లేదు. నా టైం బాలేక ఇలా జరిగింది. నేహా ప్లీజ్, ఈ బంధాన్ని తెంచకు. నువ్వు లేకుండా నేను బతకలేను. నేహా ఆగు, లేదంటే నీ ముందే ప్రాణం తీసుకుంటాను. సంజయ్, నీ వల్లే నేను మా నాన్నకి దూరం అయ్యాను. ఇక ఇప్పుడు నీతో ఉండే ప్రసక్తే లేదు. ఇక ఈ దరిద్రం చూడడం ఒక్కటే తక్కువైంది. ఇవన్నీ వినే ముందే చనిపోయింటే బాగుండేది. సిగ్గేస్తుంది నువ్వు నా కూతురు అని చెప్పడానికి. ఈ రోజు నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, ఇంకా నీ దృష్టిలో నేను చచ్చిపోయాను. నాన్న, 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 ఇదిగో మీ టాబ్లెట్ తీసుకోండి ప్లీజ్. మీ కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ ఎక్కువ అయితే మీ స్పృహ కోల్పోతారు. ప్లీజ్ నాన్న, టాబ్లెట్ వేసుకోండి. మీకు నా మీద కదా కోపం, టాబ్లెట్ మీద కాదు కదా. ప్లీజ్ టాబ్లెట్ తీసుకోండి నాన్న. నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళు. మమ్మీ, మీరు ఇది తీసుకోండి, దీంతో ఊపిరి పీల్చుకోండి. మమ్మీ ప్లీజ్ నా మాట వినండి. మమ్మీ, నా కోసం కాకపోయినా మీకోసం తీసుకోండి ప్లీజ్. మీకు గుర్తుంది కదా, పోయినసారి మీకు అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది. ప్లీజ్ మమ్మీ, మమ్మీ నా వైపు చూడు. మమ్మీ నా మాట వినండి. నన్ను ఎంత కొట్టాలనిపిస్తే అంత కొట్టండి. చపాతీ కర్రతో, బెల్ట్ తో, చెప్పుతో, దేంతో కొట్టాలనిపిస్తే దాంతో కొట్టండి ప్లీజ్. అని బ్రతికుండగానే నన్ను ఇలా చంపేయకండి ప్లీజ్. మమ్మీ నాతో మాట్లాడండి.
అసలు నువ్వు వినలేదా? వెళ్ళు ఇక్కడి నుంచి. కానీ అన్నయ్య, మళ్ళీ నన్ను అన్నయ్య అని పిలవకు. వెళ్ళు ఆ సంజయ్ త్రిపాఠి దగ్గరికే. నీకు ఈ ఇంటికి కానీ మాతో కానీ ఏం సంబంధం లేదు. అరే సంజు ఎక్కడున్నాడు? పిలవండి. వాడు లేకుండా ఇది పూర్తి కాదు కదా. హాహా, నేను పిలుస్తాను. లేదు మమ్మీ, మీరు ఆగండి, నేను ఇంకోసారి వారికి ఫోన్ చేస్తాను. చెయ్. ఈరోజు ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. నేహాకి సంజుకి ఉన్న బంధానికి నేనే ఇవాళ అంత్యక్రియలు చేసేశాను. సంజు, ఎక్కడున్నారా? ఎప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను తెలుసా? త్వరగా రారా. అవును నాన్న, ఎక్కడుండిపోయావు అసలు? నీకు తెలుసు కదా, ఈ జన్మాష్టమి రోజున మన కోరికలన్నీ కోరుకుంటూ పసుపు చేతులతో కొత్త బట్ట మీద ముద్ర వేస్తాం. ఆ తర్వాత రాత్రి పూజ అయ్యాక అవన్నీ దేవుడి కాళ్ళ దగ్గర పెడతాం. కన్నయ్య మన కోరికలన్నీ తీరుస్తాడు. సంజు, నువ్వు ఒక్కడవే మిగిలావు. నీ కోరికని చెప్పుకో. నేహా, సంజు, 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 ఇదేం పండ్రా? చేయి కోసుకున్నావా? నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. సంజు, ఏంటి పిచ్చి పని? ఎందుకు చేసావు? నాది ఒకే ఒక్క కోరిక, ఒక్కటే. నేహా, సంజు ఓకేనా? నేహా లేని జీవితం నాకొద్దు. ఇక్కడ తను నాకు దొరకకపోతే అక్కడికి వెళ్ళి కలుస్తాను. కానీ నాకు నేహ ఎలాగైనా కావాలి. ఏదైనా సరే కావాలి నాకు. ఏనుగు గుర్రం పల్లకి జై కన్నయ్య లాల్ కి. ఏనుగు గుర్రం పల్లకి జై కన్నయ్య లాల్ కి. ఈ రోజు
జన్మాష్టమి కదా, నాన్నకి ఫేవరెట్ పండుగ. ఏటా ఎంత గ్రాండ్ గా జరుపుకుంటాము ఈ పండుగని. ఇప్పటికే నా వల్ల నాన్న చాలా పోగొట్టుకున్నారు. ఈ పండుగ పూట ఆయన్ని బాధపడనివ్వను. లేదు లేదు, అస్సలు అలా జరగనివ్వను. నాన్న, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి దేవుని ఉపయోగిస్తున్నావా? కొత్తగా ప్లాన్ చేసావు. నీ తప్పును కప్పేయడానికి చూస్తున్నావు. లేదన్నయ్య, లేదు. నేననుకున్నా నాన్నయ్య వాళ్ళ ఉపవాసం ఉన్నారు కదా అని. జన్మాష్టమి రోజున ఎప్పుడు అందరం కలిసి పూజ చేస్తాం కదా. చాలే ఆపు. ఈ నాటకాలు ఇంకా ఆపవే. నాన్నపై నీ దిగులు అందరికీ కనిపిస్తోంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు చేయకూడదని మాత్రం తెలీదా? ఏ పండుగలు జరుపుకోరు. ఈ ఇంట్లో ఉండాలంటే కాంగా ఒక మూలలో ఉండటం అలవాటు చేసుకో. ఏ బ్యాక్ టైంలో నాన్న నిన్ను చెత్తలోంచి తీసుకొచ్చారో తెలియదు. ఏంటి ఏంటి ఏమన్నారు అన్నయ్య మీరు? మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఏంటి? ఇవాళ జన్మాష్టమి రోజు. నేను నా కన్నయ్యని కోల్పోయేదాన్నే కదా. లేదు. నేహ, నేహ ఆగు. నేహ, నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్తున్నావు? నువ్వు లేకపోతే నేను చనిపోతాను. నేహ, నేహ చనిపోతాను. నేహ, లేదు లేదు లేదు, ఏం కాదు. నేను ఉన్నాను కదా, నేహతో నేను మాట్లాడతాను. అంత సెట్ అయిపోతుందిలే. ఆ దుర్మార్గురాలు నేహా పేరును నా లడ్డు నోట్ నుంచి ఫిన్లేను. తన దరిద్రపు నీడ నా కొడుకుల జీవితాలపై పడటం నాకు ఇష్టం లేదు. సంజు, ఒకవేళ నేహా నీకు దొరికితే ఇక ఎప్పుడూ చనిపోయే మాటలు అనవు కదా?
చెప్పు. ఎవరికైతే జీవితం దక్కుతుందో వాళ్ళు చావు వైపు ఎందుకు పరిగెత్తారు? నేహ నా ప్రేమ, నా జీవితం. అయితే నీ తండ్రి నీకు మాటిస్తున్నాడు, ఏది ఏమైనా సరే నిన్ను నీ నేహాతో కలిపి తీరుతాను. ఐ లవ్ యూ పాపా. నువ్వు నా ప్రాణానికి ప్రాణం రా.